యువనాయకుడు ప్రియ నాయకుడు భరత్ ప్రసాద్ గారు, నరేంద్ర మోడీ గారు, భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అతి చిన్న వయసులో భరత్ ప్రసాద్ గారిని నాగర్ కర్నూలు పార్లమెంటు నియోజకవర్గానికి మొట్టమొదటి జాబితాలోనే పార్లమెంట్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసి అంతటితో ఆగక నాగర్ కర్నూలు గడ్డ మీదకే నరేంద్ర మోడీ గారు వచ్చి ప్రత్యేకంగా భరత్ ప్రసాద్ గారిని ఆశీర్వదించి తనని నాగర్ కర్నూలు నియోజకవర్గ ప్రజలకంతా పరిచయం చేసి నాకు అత్యంత ముఖ్యమైన అభ్యర్థి అబ్కీ బార్ 400 పార్ అని ఏదైతే నినాదం ఉంటుందో 400 సీట్లను గెలిచే భారతదేశ పార్లమెంటు చరిత్రలో నాగర్ కర్నూలు పార్లమెంటు నియోజకవర్గం కూడా ఒక ఎంపీ సీటు ఆ 400 సీట్లలో ఉన్నది అని చెప్పి దానికి మీ మద్దతు ఇవ్వండి అని చెప్పి అప్పీల్ చేసుకోవడం మనకందరికీ నాగర్ కర్నూలు నియోజకవర్గ పార్లమెంటు నియోజకవర్గ ప్రజలందరికీ ఒక గర్వకారణమైన అంశం ఇది. మేమందరం ఒక ఉత్సాహపూరితమైన వాతావరణంలో నాగర్ కర్నూలు నియోజకవర్గంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ శ్రేణులు ఒక ఉత్సాహపూరితమైన వాతావరణంలో ఈ ఎన్నికల్లో మేము పనిచేస్తూ ఉన్నాము. గడిచిన నిష్కలంకమైన రాజకీయ నాయకుడు 31 చిన్న ఎలాంటి మరక లేకుండా ఒక నిష్కలంకమైన నాయకుడు మన ముందుకు వచ్చిండు. వారి పుత్రుడు భరత్ ప్రసాద్ గారు అని చెప్పి అదొక రకమైన ఉత్సాహపూరితమైన వాతావరణం ఈరోజు నాగర్ నియోజకవర్గంలో నెలకొని ఉన్నది. కనుక మాకు విజయం పైన ఏమాత్రం ఢోకా లేదు, విజయం పైన ఏమాత్రం అనుమానం లేదు. ఎట్టి పరిస్థితుల్లో నరేంద్ర మోడీ గారి ముచ్చటగా 3వసారి ఏర్పడబోయే ప్రభుత్వం లోపల భరత్ ప్రసాద్ అనే నాగర్ కర్నూలు పార్లమెంట్ అభ్యర్థి కూడా ఖచ్చితంగా చేరబోతున్నాడని చెప్పి మేము పూర్తి విశ్వాసంతో ఉన్నాము. ప్రజలు కూడా అదే విధంగా ఆదరిస్తున్నారు. ఖచ్చితంగా నాగర్ కర్నూలు నియోజకవర్గంలో ఎన్ని రాజకీయ పక్షాలు ఇలాంటి జిమ్మిక్కులు చేసినా ప్రజలెవ్వరూ కూడా ఆ జిమ్మిక్కులకు లొంగకుండా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయిన భరత్ ప్రసాద్ గారిని గెలిపించి తీరుతామని చెప్పి వారే మాకు భరోసా ఇస్తూ ఉన్నారు. ఇంకొక విషయం ఏంటంటే ఎక్కడ కూడా వేరే రాజకీయ పార్టీలకు సంబంధించిన ప్రస్తావన కూడా తేవట్లేదు. మేము ఫీల్డ్లో పోతా ఉంటే ఇవి మోడీ ఎన్నికలని చెప్తున్నారు. ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, లేదంటే బీఆర్ఎస్ పార్టీ, బీఎస్పీ పార్టీ అని చెప్పి ఎక్కడా చెప్పట్లేదు. ఈ ఎన్నికలే మోడీ ఎన్నికలు, మేము మోడీ ఎన్నికల కోసమే పనిచేస్తున్నాం, ఖచ్చితంగా మేము మోడీకి అండగా ఉంటామని చెప్పి చెప్తా ఉన్నారు. కాబట్టి ఈ ఉత్సాహం ప్రజల నుంచి వస్తున్న స్పందన చూసి కూడా మేము ఉత్సాహంగా ఇంకా మా శ్రేణులన్నీ కూడా ఎక్కువ రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తూ ఉన్నది. రాబోయే 20 సోదరుడు దిలీప్ చారి మిగతా సోదరులందరికీ దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో నాగర్ కర్నూలు ఎస్సీ పార్లమెంటరీ నియోజకవర్గ కార్యక్రమాలను ఎప్పటికప్పుడు మీరందరూ కూడా పాత్రికేయులందరూ కూడా అవగాహన చేసుకొని ముందుకు పోతున్నారు. ఈ సందర్భంగా మీకు కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. సాధారణంగా రాజకీయాలంటే పదవి, పెత్తనం, సంపాదన అనేటువంటి దానికి ప్రాధాన్యత ఇస్తున్నారు ప్రస్తుత తరుణంలో. నా దృష్టిలో రాజకీయం అంటే ఇవేవి కావు. రాజకీయం అంటే అది ప్రజలకు సేవ చేయడమే రాజకీయం అనేది నా అభిప్రాయం. దానికి స్ఫూర్తి గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు కీర్తిశేషులు మహేంద్రనాథ్ గారు. ఆయన ఆదర్శంగా తీసుకొని రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఆయన అడుగుజాడల్లోనే పనిచేయడం జరుగుతుంది. మరి నాడు గత 30 సంవత్సరాలుగా
అచ్చంపేట నియోజకవర్గంలో 3 సార్లు శాసనసభ్యునిగా, ఒకసారి ప్రస్తుతం పార్లమెంటు సభ్యునిగా, అధికారం ఉన్నా అధికారం లేకపోయినా ప్రజల మధ్యనే ఉంటూ ప్రజలకు సేవ చేసుకుంటూ రావడం జరిగింది. దాంట్లోనే మాకు ఒక రకమైనటువంటి సంతృప్తి, ఆనందం ఉంది. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు జరుగుతున్నటువంటి పార్లమెంటు ఎన్నికల్లో నా చిన్న కుమారుడైనటువంటి భరత్ ప్రసాద్ గారిని పార్లమెంటు అభ్యర్థిగా రంగంలోకి దింపడం జరిగింది. దీనికి కారణాలు, దీనికి వెనుక ఉన్న నేపథ్యం మీకు తెలుసు. కొందరు రాజకీయాల్లో ఎదుగుతుంటే రాజకీయాల్లో ముందుంటాడని చెప్పి, తెలివైన వ్యక్తి, చదువుకున్నవాడని చెప్పి జిల్లా పరిషత్ చైర్మన్గా అవకాశం వస్తే కూడా సైంధవుల్లాగా అడ్డుపడడం జరిగింది. ఇది ఈ జిల్లా, ఉమ్మడి జిల్లా వాసులందరికీ, మీ అందరికీ తెలుసు. సరే, దానికి అడ్డగించినందుకు మేము బాధపడడం లేదు. కానీ ఇటువంటి దుర్మార్గమైనటువంటి చర్యలకు పాల్పడడం ఇది రాజకీయాల్లో సరైన పంత కాదని చెప్పి ఇప్పటికే నేను వాళ్లకు విజ్ఞప్తి చేస్తున్నా. మరి నాడు ఎన్నికల విషయానికి వస్తే గౌరవనీయులు భారత ప్రధాని, ప్రపంచంలోనే ఒక మహామేధావి, ప్రపంచంలోనే అన్ని దేశాలకు అందరు కూడా ఆప్తుడు, అందరినీ కలుపుకొని పోయేటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీలో మా మిత్రులందరి కోరిక మేరకు ఇక ఈనాడు దేశ